యోబు యొక్క ఆస్తి వివరాలు మనం చూసినప్పుడు అక్కడ మొదటి అధ్యాయం 3వ వచనంలోనే చాలా స్పష్టంగా రాయబడతా ఉంటుంది. అక్కడ 7,000 గొర్రెలంట, 3,000 ఒంటులంట, 500 జతల ఎడ్లంట, 500 జతల ఆడగాడిదలంట, ఇది కాకుండా బహుమంది పనివాళ్ళంట. వీటన్నిటినీ కూడా లెక్క కడితే ఈరోజు గొర్రె ఖరీదు ఎంత ఉంటుందో లెక్క కడితే, 7,000 గొర్రెలు ఎంత ఉంటాయో లెక్క కడితే, ఒక ఒంటి ఖరీదు ఎంత ఉంటుందో లెక్క కట్టి, 3,000 ఒంటెలు ఎంత ఉంటాయో లెక్క కడితే, ఒక జత ఎడ్లు ఎంత ఉంటాయో లెక్క కట్టి, 500 జతల ఎడ్లు ఎంత ఉంటుందో టోటల్ చేస్తే, 500 ఆడగాడిదలు ఎంత విలువ చేస్తాయో లెక్క కడితే, ఈ రోజుల్లో మనం కౌంట్ చేసుకున్న ఇంచుమించుగా 100 కోట్ల ఆస్తి వస్తుంది. 100 కోట్లు అంటే సామాన్యమైన విషయమా? 100 కోట్లు అంటే కావాలంటే ఇంటికి వెళ్ళాక రఫ్గా ఏమైనా ట్రై చేసి చూడండి. యోబు ఆస్తి వివరాలు అన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఫోన్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి, ఒంటి ఖరీదు ఎంత అని చెప్పి ఇక్కడ ఎన్ని ఒంట్లు ఉన్నాయో దాని ఖరీదుని ఇంటూ చేసి టోటల్ చేయండి. ఎడ్లు ఎంత ఉన్నాయో రఫ్గా గూగుల్ ఓపెన్ చేసి, లేదా ఎవరినైనా పొలం పని చేసుకునే వాళ్ళని అడగండి, ఓ జత ఇడ్లు కొనాలంటే ఎంత ఉంటాయో అడగండి. 500 జతలకి ఎంత వద్దో లెక్క కట్టుకోండి. 100 కోట్లకు రూపాయి కూడా తగ్గదు చూడండి. కావాలంటే ట్రై చేసి చూడండి. కాబట్టి అర్థమవుతుందా? ఇంతటి ఆస్తి అనుభవించడానికి ఇష్టపడింది. అబ్బా ఎంత బాగుందో, విలాసవంతమైనటువంటి జీవితం. రేపు పొద్దునకి ఎలాగా అనే బాధ లేదు ఈవిడికి. రేపు తినడానికి ఎలాగా, నా బిడ్డలకి ఏం వండి పెట్టాలి అనేటువంటి చింత లేదు ఈవిడికి. ఇలాంటి ఉన్నతమైనటువంటి సంపన్నమైన స్థితిని ఇచ్చినంత వరకు ఈమె చక్కగా అనుభవించింది. చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే దాన్ని అనుభవించడానికి ఇష్టపడతా లేదు. యోబు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమ్మా, ఇంత ఆస్తిని ఇచ్చినప్పుడు బాగా అనుభవించావు కదమ్మా నువ్వు. బహుమంది పనివాళ్ళు అంటే నిన్ను కాలు కింద ఎట్టకుండా చూసుకున్నారు కదమ్మా. ఒక మాటలో చెప్పాలంటే ఇంతటి ఆశీర్వాదాన్ని అనుభవించావు, మేలును అనుభవించావు. ఈరోజు కీడు అనుభవించడానికి తగదా?